హలో ఫ్రెండ్స్, ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి అంశం మీద మాట్లాడుతున్నాను. అది వడదెబ్బ తగిలితే ఏం చెయ్యాలి అని. ఎండాకాలం వస్తుంది కాబట్టి తప్పనిసరిగా అందరూ తెలుసుకోవాల్సినటువంటిది ఇది. ముఖ్యంగా ఆయుర్వేదానికి సంబంధించినటువంటి విశేషాలు తెలుపుతాను. ఉల్లిపాయ రసాన్ని అంటే వడదెబ్బ తగిలినప్పుడు చేయవలసిన పనులు. ఉల్లిపాయ రసమును ఒంటికి పట్టించిన వడదెబ్బ నివారణ అగును. తర్వాత వేసవిలో ఎండలో నడవలసి వచ్చినప్పుడు ఒక ఉల్లిపాయని టోపీలో కానీ రుమాల్లో కానీ నడినెత్తిన పెట్టుకొని అంటే కట్టి దానిపైన టోపీ కానీ రుమాలు కానీ పెట్టుకొని మనం నడవాలి. ఎండలో ఎప్పుడైనా నడవాల్సి వచ్చినప్పుడు దానివల్ల వడదెబ్బ తగలదు. ఇంకోటి నీరుల్లిపాయ రసం, దాన్ని 2 కణతలకు గుండె ఆ ప్రదేశాల్లో పూసినచో వడదెబ్బ తగలటం వలన కలిగే బాధ నుంచి తప్పించుకోవచ్చు. వడదెబ్బ తగిలిన వారికి ముఖము పైన శరీరము పైన నీళ్లు చల్లుతూ తలపైన మంచుగడ్డలు ఉంచి తాగటానికి నిమ్మరసంలో ఉప్పు కలిపి ఇవ్వాలి. అది మంచిది. ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి విషయాలు. ఇది వడదెబ్బ తగిలిన వారికి నివారణ కోసం అన్నమాట ఇవన్నీ. ఇంకోటి తాటి ముంజలు తెలుసు కదా, ఈ రోజుల్లో తాటి ముంజలు బాగా వస్తాయి ఎండాకాలం. అవి కూడా వడదెబ్బకి బాగా పనిచేస్తాయి. తాటి ముంజల్ని పంచదారతో కలిపి తినిపించాలి. తాటి ముంజల్ని పంచదారతో కలిపి తినిపించాలి. లేకపోతే చన్నీటితో స్నానం చేయించాలి వడదెబ్బ తగిలిన వారికి. అలాగే వేడి పలచటి గంజిలో ఉప్పు వేసి తాగించాలి. ఇది కూడా నివారణ మార్గంలో ఒకటి. ఈ విధంగా ఇప్పుడు చెప్పినవన్నీ కూడా వడదెబ్బకు సంబంధించి నివారణ మార్గాలు లాంటివి. ముఖ్యంగా ఆయుర్వేదానికి సంబంధించి పైసా ఖర్చు లేకుండా ఇంచుమించుగా ఇంట్లోనే చేసుకోదగినటువంటివి ఇవన్నీ కూడా. ఇది ఆయుర్వేదంలో చెప్పినటువంటివి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మీ మిత్రులకు పంపించండి దీన్ని. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ విత్ మీ. లెట్స్ మీట్ విత్ సమ్ ఇన్నోవేటివ్ థింగ్స్. థ్యాంక్ యూ.